మరో 5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఐదేసి జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. గ్రూపులో తొలి 2 స్థానాలను నిలిచిన టీమ్స్ సూపర్ 8 కి వెళ్తాయి. అక్కడ జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇందులోనూ టాప్ 2లో నిలిస్తే సెమీస్ చేరతాయి. సెమీస్ లో విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్లేవో స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. టామ్ మూడీ, గవాస్కర్, హిడెన్ పించ్, హాలింగ్వుడ్, లారా, రాయుడు, మోరిస్, కైఫ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఇండియా సెమీస్ చేరుతుందని చెప్పడం విశేషం. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, విండీస్కు కూడా సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు వెల్లడించారు. మరి మీ అంచనా ఏంటో కామెంట్లో తెలియచేయండి. టీ20 వరల్డ్ కప్ కోసం మరో 3 భారత క్రికెటర్లు న్యూయార్క్కు బయలుదేరారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ అక్కడికి చేరుకోగా రెండో బ్యాచ్లో జైస్వాల్, చాహల్, ఆవేశ్ పయనమయ్యారు. తొలి బ్యాచ్లో రోహిత్, గిల్, బుమ్రా, జడేజా, పంత్, సూర్య, దూబే, ఖలీల్, అక్షర్, హర్షదీప్, సిరాజ్, కుల్దీప్ కోచింగ్ స్టాఫ్ వెళ్లారు. హార్దిక్ కూడా తాజాగా జట్టులో చేరారు. కోహ్లీ, సామ్సన్, రింకు సింగ్ నెక్స్ట్ బ్యాచ్ లో వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ బరిలో దిగనున్న భారత్ జట్టు చాలా బలంగా కనిపిస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గన్ అన్నారు. సత్తగా తగ్గట్టుగా ఆడితే టోర్నీలో ఏ జట్టునైనా టీమిండియా ఓడిస్తుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా స్క్వాడ్ లో చాలా డెప్త్ ఉందని, కప్పు గెలిచే అవకాశాలు భారత్కి ఎక్కువగా ఉన్నాయని స్కై స్పోర్ట్స్ క్రికెట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత్ జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ అంశంపై బీసీసీఐ, గంభీర్ మధ్య చర్చలు జరిగినట్లు క్రికెట్ వెల్లడించింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.